Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఈ వ్లాగ్ వచ్చి పోయిన సంవత్సరం దీపావళి నోములండి, అప్పుడు తీసుకున్న వ్లాగ్ అనమాట. కాకపోతే ఇంకా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఈ మేలో స్టార్ట్ చేశాను. సరే, ఇంకా వీడియోలు అలాగే ఉన్నాయి, కొన్ని వీడియోలు అయితే లేవు కూడా లేవు. సరే, ఇదైతే పెట్టుకుంటాం, మనము జ్ఞాపకంగా ఉంటుంది, మన పిల్లలు కూడా చూసుకుంటూ ఉంటారు కదా అన్నట్టుగా నేను ఆ వీడియోలు అయితే ఇప్పుడు కనబడ్డాయి. దానివల్ల నేను ఇప్పుడైతే ఈ వీడియో పెడుతున్నానండి. సరదాగా మీరు కూడా చూస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఇది వచ్చి ఫస్ట్ పార్టేనండి, ఇంకొక పార్ట్ కూడా ఉంటుంది, దాని తర్వాత పెడతాను. ఇంకైతే దీపావళి రోజు అయితే ఉదయమే, అంటే అప్పుడు మనకి గ్రహణం వచ్చింది కదండి. గ్రహణం వచ్చి ఇంకా మనమంతా పండగకి ముందు రోజే అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇంకా ఆ విధంగా గ్రహణం వచ్చిన తర్వాత కూడా క్లీన్ చేయాల్సి వచ్చిందనమాట. నోముల పండగ కదా మనకి. ఇంకా అని చెప్పి ఏం చేశానంటే, ఇంకా ముందు క్లీన్ చేసుకొని తర్వాత కూడా ఉదయం లేచి 3-4 గంటకి లేచి ఇంకా మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఇంట్లో ప్రసాదము అవన్నీ చేసుకోవాలి కదా అని చెప్పి ఫ్రెష్ అప్ అయిపోయి అన్నీ కూడాను రెడీ చేసుకుంటూ ఉన్నాను. నాకు సాయం చేయడానికి మా అమ్మాయి వచ్చిందనమాట. అంటే మా అక్క కూతురు శరణ్య. పండగ వాళ్ళకి లేదు, సరే అని చెప్పి ఇంకా రామ్మాయిడికని అంటే వచ్చినిందనమాట. ఆ రోజైతే వచ్చినింది. సరే అని చెప్పి ఇంకా అమ్మాయికి అలంకరణ చేసేదైతే అమ్మాయికి అప్పచెప్పాను. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనమాట బాగా చేయడము. ఈ విధంగా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదండి. ఫస్ట్ అంతా ముందు కాలం అంతా ఎక్కడుంది, ఇలాగ లేదు కదా మనకి. పసుపు ముద్ద కలిపి పెట్టుకునేసే వాళ్ళం అనమాట. ఇప్పుడు ఇంత డెకరేషన్ చేసుకుంటూ ఉంటే అది చూడటానికి పిల్లలకు కూడా ఒక ఆనందంగా బాగుంటుంది, ఇష్టం కూడా. పిల్లలు చూస్తూ ఉంటే అబ్బా బాగుందమ్మా అట్లా అంటూ ఉండేవాళ్ళు. సరే, ఇప్పుడు టీవీ సీరియళ్ళల్లో యూట్యూబ్లో అన్నీ వచ్చేసినాయి కదా ఈ విధంగా అలంకరణలు. అందుకని నేను కూడా ఏం చేస్తానంటే, నాకు కూడా ఇప్పుడు వరలక్ష్మి వ్రతము, ఇట్లా నోముల పండుగ ఇలాంటివంతా వచ్చినప్పుడు నాకు అమ్మవారిని ఇలాగ అలంకరించుకోవాలని ఇష్టం అనమాట. దానికోసమైతే కొన్ని ఇట్లా అమ్మవారి బొమ్మలు బజార్లో తీసుకొచ్చానండి. అది వచ్చి 200 అని పడింది అనమాట. మొక్కవాడము అమ్మవారిది. ఇంకా తామర పువ్వులాగా ఉండేదైతే నేను మీషోలో కొనుక్కున్నాను అనమాట. 250 పడింది. అది కొంచెం ప్లాస్టిక్ లేండి, మాకు కలుషం లేదు. సరే అని చెప్పి కలుషం అంతా అలాగా డెకరేషన్ చేసుకోకుండా బియ్యంలో టెంకాయ పెట్టుకునేసేయడం అంతేమన్నమాట. నేను ఇంకేం, కలుషం అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కదా మనకి. ఆ విధంగా లేకుండా బియ్యము టెంకాయ పెట్టుకొని పసుపు కుంకం పెట్టుకునేదాన్ని, లేదంటే ఒక పండు, ఏదైనా గట్టి పండు పెట్టుకొని చేసుకునేదాన్ని అనమాట. సరే, అమ్మాయికి అయితే ఇంకా శరణ్య ఇలాగ నేను చేస్తాను ఉండక్క పిన్ని అని చెప్పి చేసింది. ఇంకైతే అమ్మవారిని అలంకరించడం అమ్మాయికి ఇచ్చేసాను డ్యూటీ అయితే. సరే, ఇంకా చీర తెచ్చాను అమ్మవారికని. చీర తెచ్చాను, నేను కూడా ఒకటి కొనుక్కున్నాను. నేను కొనుక్కున్న చీర 2000 పడిందనమాట. ఆ పేరు ఏం పేరు అని కూడా తెలియదు, శారీ పేరు. నేను కట్టుకున్నది శారీ పేరు, అప్పుడు కొన్నాను, గుర్తు కూడా రావట్లేదు అనమాట. ఈ శారీ వచ్చి బ్లౌజ్ అయితే పెట్టాను. ఆ బ్లౌజ్ కట్ చేసి అమ్మవారికి కట్టింది. బ్లౌజ్కి వచ్చి వేరే లైనింగ్ బ్లౌజ్ ఎత్తి పెట్టాను అనమాట. బ్లౌజ్ కుట్టుకోవచ్చు కదా అని అమ్మవారి ముందర పెట్టుకున్నానండి. అమ్మవారికి నేను అంటే ఇంట్లో బ్లౌజ్ పెట్టుకున్నాను అనమాట. గుడికి చీర లైనింగ్ బ్లౌజ్ తీసుకెళ్ళాను, అక్కడ అమ్మవారి దగ్గర పెట్టుకొని వచ్చుకుంటా. ఎప్పుడు కూడా అంతేనండి, అలాగే చేసుకుంటా. ఇంట్లో మాత్రం జాకెట్ ముక్క ఒకటి, కొత్త జాకెట్ ముక్క ఒకటి పెట్టుకునేస్తాను, అట్లా చేసుకుంటాను. ఇంకా శరణ్య అయితే ఇంకా అలంకరిస్తుందండి. ఎలా అలంకరిస్తుందని కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే నీట్గా చక్కగా అమ్మాయి ఆ రోజు హెల్ప్ నాకు చేసింది. చాలా పని ఉండిపోయిందండి ఆ రోజు అయితే నాకు ఫుల్గా. ఇంకా ఉదయం అయితే ఇంకా వంట వరకు చేశాను. ఇంకా ఉపవాసం ఉండాలి కదా, మాకు నోములు అంటే సంధ్యా సమయంలో చేసుకుంటే మంచిదన్నమాట. నోములు ఈశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడిది మనకి సాయంత్రంలో చేసుకుంటే ఇంకా మంచిది. విలేజ్లో అంతా అప్పుడు కాలం వాళ్ళంతా అప్పట్లో నా చిన్నప్పుడు అంతా సాయంత్రంలో చేసుకునే వాళ్ళు అనమాట. చాలా బాగుండేది. మా వాళ్ళకి అందరికీ నోములు ఉందండి. మాకైతే ఎన్నిక అనమాట, ఎంచి పెట్టుకోవాలి, ప్రతి ఒక్కటి ఎంచుకోవాలి. తమలపాకులు, ఒక్కలు, పసుపు కొమ్ములు, నిప్పట్లు అంటే మేము అత్రసాలు అని అంటాము. నేనే చేసుకుంటానండి అత్రసాలు కూడా. అప్పట్లో అది వీడియో తీయలేదు, కానీ నేను ఈసారి చేసినప్పుడు తప్పనిసరిగా నేను ఎలా చేస్తానని చూపిస్తాను మీకు. ఆ విధంగా అన్నీ చేసుకుంటాను, ఎవరి సహాయం లేకుండా నా ఓన్గా నేనే చేసుకుంటాను అనమాట అన్నీ కూడా. ఇంకైతే
ఆ విధంగా చేసుకునేదాన్ని నేను. సరే అని చెప్పి ఇంకా అమ్మవారిని పాప అలంకరిస్తుంది. పక్కనే నేను ఇంకా పార్వతీ పరమేశ్వరుల పటం అయితే పెట్టుకున్నాను. ఆ విధంగా పెట్టుకున్నాను. సరే ఇంకా నేను ఇవి చూసారా అండి, అరటికాయ పిలకల్లాగా నేను రెడీ చేసుకున్నానండి. అవి కూడా టేపుతో ఆ విధంగా బెండ్ ఒకటి పెట్టి కిందంతా స్టాండ్ లాగా పెట్టి అరటి గ్రీన్ కలర్లో ఉన్నవి నేనే తయారు చేసుకున్నాను. ఆ వీడియో కూడా లేదండి, అప్పట్లో పిల్లలు డిలీట్ చేసేసారు. చాలా బాగా చేసిన అవి కూడా బాగున్నాయి. పిలకలు అరటి పిలకల్లాగా చేసుకున్నాను. ఆ బల్బులు అయితే స్టాండ్ లాగా బల్బులు ఉన్నాయి కదా, అవి కూడా నేను మీషోలోనే కొనుక్కున్నాను. 600 పడింది. పూర్తిగా ఇంకా అలంకరించినాకైతే ఈ విధంగా చేసిందండి అమ్మాయి. చాలా బాగా చేసింది కదా, చాలా చక్కగా చూడముచ్చటగా ఉంది కదండి. చూస్తామా ఇంకా కాసేపు అన్నట్టు ఉందా లేదా చెప్పండి మీకు కూడా. నాకు కూడా ఇష్టమండి. నేను ఈ విధంగా చేసుకుంటే నేను చెప్తూ ఉన్నాను, అమ్మాయి కూడా ఆ అమ్మాయి నచ్చినట్టుగా చేస్తూ వచ్చిందనమాట డెకరేషన్ అయితే. ఇంకా ఆ రోజు అన్నీ చేసేసిన తర్వాత మా చిన్నమ్మాయి నవీన, సరే అమ్మా నువ్వు దీపం పెట్టు, అట్లా పెట్టేసేయి, టెంకాయ అవన్నీ కూడా నైవేద్యం మళ్ళీ సాయంత్రం చేసుకుందాము, దీపం పెట్టేసేయి అని చెప్పి నేనైతే బజార్ వెళ్ళానండి. ఇంకా టపాకాయలు దీపావళి కదా, మరుసటి రోజుకి దీపావళికి ఇంకా టపాకాయలంతా మనకు ఎక్కడ పడితే అక్కడ అమ్మరనమాట, ఊరికి లాస్ట్లో పెట్టి అమ్ముతూ ఉంటారు. సరే బజార్కి వెళ్ళి ఇంకా పిల్లల కోసం అని చెప్పి అవన్నీ తీసుకొని వచ్చే లోపల లేట్ అయిపోయింది. ఇంకా అన్నపూర్ణేశ్వరి దగ్గర దీపం పెట్టుండాది. ఇంకా అవన్నీ తీసుకొని వచ్చి నేను ఇంకా వచ్చి వంట చేసి వడ, పాయసము, 2 రకాల తాలింపు, పులిహోర ఇవన్నీ కూడా చేశానండి. అన్నీ కొంచెమే చేసుకున్నాను. ఇంకా పిల్లలు వాళ్ళ కోసం, వాళ్ళు ఉపవాసం లేరు కాబట్టి వాళ్ళకైతే టమాటా రైస్ చేసి పెట్టున్నాను అనమాట. మధ్యాహ్నం తినేశారు. ఇంకా నైట్కి చేసేసుకోవాలి కాబట్టి ఇవన్నీ అంతా కొంచెమే చేసుకున్నాను. నైట్ మిగిలితే ఎట్లా అనేసి అవన్నీ చేసి నైవేద్యం పెట్టాలి కదా అమ్మవారికి, సాయంత్రం ఆకు వేసుకొని ఆ విధంగా చేసుకుని నేను చేసి పెట్టుకున్నాను. ఇంకా నేనైతే ఆ విధంగా రెడీ అయ్యానండి. మేము గుడిలో చేసుకుంటాం అన్నమాట నోములు. చాలామంది ఇంట్లో చేసుకుంటారు, మేము గుడిలో చేసుకుంటాం. వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల అమ్మవారి గుడి ఉంటుంది, అక్కడ వెళ్ళి చేసుకుంటాము. సరే నేను ఇంకైతే అన్నీ సిద్ధం చేసుకున్నానండి. ఆకు, వక్క అన్నీ ఎంచి పెట్టుకోవాలన్నమాట. నిప్పట్లు, నోము దారాలు, పసుపు, కుంకుమ, ఇంకా ఆ విధంగా ఇంట్లో కూడా పసుపు ముద్ద కలిపి పెట్టుకుంటానమాట. నేను వినాయకుడిని పెట్టుకొని పక్కన గౌరమ్మను కూడా పెట్టుకుంటాను. ఆ విధంగా ఇంట్లో అన్నీ సెట్ చేసి పెట్టుకునేసి తర్వాత గుడికి వెళ్ళాను అనమాట. గుడికాడికి పోయి ఆడ అంత పూజంతా అయిన తర్వాత మనం రావాలన్నమాట. తిరిగి వచ్చి ఇంటికి వచ్చి టెంకాయ కొడతాం. ఆ విధంగా చెప్పించిందనమాట మా అత్తగారు. ఆ విధంగానే చేస్తున్నాను నా పెళ్ళైనప్పటి నుంచి. ఇంకా నేనైతే ఈ విధంగా రెడీ అయ్యి తట్టకన్నీ సిద్ధం చేసుకొని రెడీ చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాను. మా అమ్మాయి ఉన్నింది కాబట్టి అదేదో వీడియో తీసింది. నా అదృష్టం బాగుంది కాబట్టి ఆ వీడియోలు ఉన్నాయన్నమాట కొన్ని. అదైతే సరదాగా పెడుతున్నానండి. ఇంకా నేను స్వాతి కింద అందరము కలిసి వెళ్ళాము. ఇంకా వాళ్ళంతా వీడియోలు తీయొద్దని అరుస్తున్నారనమాట. సరే ఏదో కొంచెం అలా పట్టిందనమాట వీడియో అయితే. ఇంకా అమ్మవారి గుడి అనమాట అది. ఇంక ఈ విధంగా అయితే స్వాతి కొంచెం అంత జనము టికెట్లు తీసుకొని లోపల కూర్చోవాలనండి. ఇంకా ఎట్టబడితే అట్ట కూర్చునే సమయం అయితే ముందరకల్లా అట్ట కూర్చున్నాము. ఆ విధంగా తట్టకైతే సిద్ధం చేసుకున్నామండి. అమ్మవారి గుడి ఇదే అనమాట. ఇక్కడ బాగా పూజ చేస్తారు. విధంగా చేసుకుని ఇంటికి వెళ్ళాలి. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి. నక్షత్రం